కానీ ఇంతవరకు 4 నెలలు దాటింది, ఆ డిఏల ఊసే లేదు. మరొక డిఏ వచ్చింది, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఐఆర్ ఏమని కొట్లాడుతున్నారు. ఐఆర్ ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలా. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినాక బిల్లులు పెట్టినాక మీ తర్వాత బిల్లులు ఇస్తామని ఆ బిల్లుని పెండింగ్ పెట్టి 4 నెలలు 5 నెలలుగా మొత్తం తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి ఎంప్లాయీకి కంపల్సరిగా హెల్త్ కార్డు ఇవ్వాలా. ఆ కార్డు పోయి ఆసుపత్రిలో ఇస్తే ట్రీట్మెంట్ జరగాల, డైరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగాల. మళ్ళీ బిల్లులు పెట్టుడేంది, మళ్ళీ అప్లై చేసుకోండి అని ఈ గందరగోళాలు మొత్తం కూడా దూరం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకుంటున్నారు. 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుతున్నారు. కనీస సౌకర్యాలు, ఒక్క సొంత బిల్డింగ్ లేదు. పేరుకు మాత్రమే కాలేజీలు పెట్టారు, కానీ ఉపాధ్యాయులను టార్చర్ పెడుతున్నారు. 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పి ఒక 10,000 మంది గురుకుల అధ్యాపకులు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడనే టీచర్ అనే వ్యక్తి కేవలం పాఠం మాత్రమే చెప్పాలా, కానీ గురుకులాలలో టీచర్ల చేత నైట్ వాచ్మెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు, వార్డెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం మాత్రమే చెప్పాలా, కానీ మెనూ రాసుకొని దొండకాయలని తేవాలా, బెండకాయలని తేవాలా, ఆదివారం వస్తే ఎంత చికెన్ తేవాలా, ఈ పంచాయతీలు ఉండిపోతున్నారు. టీచర్ ఏమంటారంటే మేము 5ంటికి ఉంటే 7 దాకా పాఠం చెప్తాం, 2 గంటలు అదనంగా చెప్తాం, 3 గంటలు అదనంగా చెప్తాం. మా డ్యూటీ పాఠం చెప్పడం. కానీ మమ్మల్ని వార్డెన్లో వాడుకుంటున్నారు, వాచ్మెన్లో వాడుకుంటున్నారు, టాయిలెట్ క్లీన్ దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, కరెంటు దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. ఇదేమి గందరగోళం. గంటకు మెసేజ్ పెడతారు, అంటే మీటింగ్లు అంటారు. ఏ ఉపాధ్యాయులు కూడా పాఠం చెప్పకుండా గురుకులాలలో అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు, టార్చర్ అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళందరి తరఫున అశోక్ సార్ నిలబడతాడు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగ అంశం ప్రతి అణువణువున నాకు తెలుసు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్ చేశాను, పిహెచ్డి చేశాను, అధ్యాపకుల పాఠం చెప్తున్నాను, ఉద్యమ పాఠం చెప్పాను, ఉద్యమాలు చేస్తున్నాను. ప్రతి అంశం పైన పిన్ని పైన అవగాహన నాకు ఉంది. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు మీరు ఉద్యమాలు చేశారు, మీకు అవగాహన ఉంది, అన్ని అంశాలపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా వెనకపోతున్నారు. మీరు ఎందుకు వెనకపోతారు, నిలబడాల్సిందని చెప్పేసి 100ల కొద్ది ఫోన్లు చేస్తే మన 27వ తారీఖు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళ లైబ్రరీ రాగానే విద్యార్థులంతా స్వాగతం పలికారు. మీరు ఒక్కరే ఉన్నారు సార్, ఇంకెవ్వరు లేరు. ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ముందుకు మీరు ఒక్కరే ఉన్నారు, ఏ ఒక్క వ్యక్తి కూడా లేరని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి అండగా నిలబడుతున్నా. రేపు గెలిచినా ఓడినా ఎన్నికలతో సంబంధం లేకుండా కంపల్సరీ వాళ్ళు అండకుండా. గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్సీని ఒక రాజకీయ పదవిగా మార్చారు. ఎమ్మెల్సీని రాజకీయ పదవి కాదు. ఎందుకంటే ఓటింగ్ లో పార్టీల సింబల్స్ ఉండవు, వ్యక్తుల ఫోటోలు మాత్రమే ఉంటది. ఈ పార్టీలో సంబంధం లేదు, పార్టీలు మద్దతు మాత్రం ప్రకటిస్తాయి. కానీ ఎమ్మెల్సీ అనే పదవిని రాజకీయ పదవిగా మార్చారు, రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు సారు ఎమ్మెల్సీ గెలిచాడు, కానీ దాని తర్వాత రాజకీయ పదవిగా మార్చారు. పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టాడు. చెప్తాను సార్, మాకు షార్ట్ గా మళ్ళీ మీకు 1 పాయింట్ బిట్ లో కూడా మళ్ళీ మీకు చెప్తాను. అంటే పేపర్ వాళ్ళకి అంత అవసరం కదా సార్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి 2 నిమిషాలలో మీకు ఒక బిట్ చెప్తాను. అట్లా ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి టోటల్ గా ఈ అంశాలపైన ఏమైనా క్లారిటీ ఉంది. కానీ ప్రింట్ మీడియా వాళ్ళకి ఏంటంటే టోటల్ అంశాలపైన మనకు అవగాహన కావాలి. ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే నిరుద్యోగ అంశాలపైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది.